నైరుతిలో బాత్రూమ్ అనేది ఉండకూడదు, వాష్రూమ్ అనేది ఉండకూడదు. నైరుతి అధిష్టాన దేవత నీరుతి. నీరుతికి ఇష్టం లేనిది పూజా గది ఒకటి, వాష్రూమ్స్, బాత్రూమ్స్, టాయిలెట్స్. ఆయనకి ఇవైతే పడదు. ఎందుకు పడదు అంటే ఇందాక నేను చెప్పాను, నీరుతిలో ఆయన ఒక శవం అనే ఒక వాహనం మీద కూర్చొని ఉంటాడు. వర్గాధిపతి, అష్టదిక్కులకు వర్గాధిపతి నీరుతి. ఆయనకి ఇష్టమైనది లోహగారము, పడక గది, ధనగారము, ధాన్యగారము, బీరువాలు, ధనము, డబ్బు ఇవన్నీ దాచుకోవచ్చు. ఆయనకి బాగా ఇష్టమైనది పడక గది అనమాట. అలా ఉంటే ఆయనకి ఇరిటేషన్స్ కలిగించమని. మనం ఎప్పుడైతే ఒకటే చూడండి, మనము ఇల్లుని ఎలా ట్రీట్ చేస్తామో ఇల్లు కూడా మనల్ని అలాగనే ట్రీట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మీరే చెప్పండి, మీకు నిజంగా చెప్పండి, టెన్షన్స్, చికాకులు, దాని తద్మూలంగా అనారోగ్య సమస్యలు కూడా వచ్చి పడుతుంటాయి. అది రిమూవ్ చేయండి. ఒకసారి చూయించుకున్న తర్వాత వాస్తు నిపుణుల సలహా మేరకు రిమూవ్ చేయండి. ఎందుకు అంటే ఒకసారి కట్టేసిన దాన్ని మనం పలగొట్టి డ్యామేజ్ చేస్తే ఏంటంటే ఇంటికి ఆయుష్ తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దోషం ఉంది, చికాకులు ఉన్నాయి, ఫలానా వాస్తు వాళ్ళు ఇది ఉండకూడదని చెప్పారని ధనాధన తొందరపాటు నిర్ణయాలు అది పలగొట్టేశారు, డ్యామేజ్ తీసేస్తారు. తీసేసిన తర్వాత మంచి ఫలితాలు రాక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారమ్మా. ఎందుకు పడుతున్నారంటే ఇప్పుడు మనకు కూడా ఏదైనా సర్జరీ అయ్యేటప్పుడు తొందరపాటుతో సర్జరీ చేయరమ్మా. అన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, వీళ్ళకు మెడికేర్ కంప్లీట్ కోర్స్ అనేది అయిపోయిన తర్వాత ఒక శాస్త్రీయ పద్ధతిలో చేస్తారమ్మా. గృహం కూడా ఒక మనిషి లాంటిదే కదా. అందుకని మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆ దోషాన్ని నివారణ, అది ఎలాంటి చెడు ఫలితాలు ఇస్తుంది. ఒక్కొక్క నైరుతి దక్షిణ నైరుతిలో కట్టుకుంటే ఒక విధమైన ఫలితాలు వస్తాయి, పశ్చిమ నైరుతిలో వాష్రూమ్స్ కట్టుకుంటే ఒక రకమైన ఫలితాలు వస్తాయన్నమాట. అలా కాకుండా ఒక దాదాపు పెద్ద బాత్రూమ్స్ కట్టేసుకుంటారు ఒక్కొక్కసారి. అంటే మాస్టర్ బెడ్రూమ్ లో పెద్ద అంటే మన టబ్ బాత్రూమ్స్ కూడా కట్టేస్తుంటారు. అలా ఎందుకు అంటే ఆ బాత్రూమ్ యొక్క సైజ్ ఏంటిది, అది ఎలాంటి చెడు ఫలితాలను చూపిస్తుంది. ఈ చెడు ఫలితాలు తీసేసినా కూడా లైఫ్ లాంగ్ మనకు ఉండిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని నైరుతి దోషాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నైరుతిలో అమ్మ వాష్రూమ్ కాదు, విండోస్ కూడా ఉండకూడదమ్మా. ఎందుకంటే మనం చూస్తే దక్షిణ భాగం కానీ పశ్చిమ భాగాన్ని నైరుతి భాగంలో ఉచ్చ స్థానము, మధ్యమ స్థానము, నీచ స్థానం అని 3 విధాలుగా మనం విభజించడం జరిగింది. ఉచ్చ స్థానంలో మనకు విండో ఉన్నప్పుడు మనకు ఎలాంటి దోషాలు లేదు, అక్కడి నుంచి వచ్చే వెలుతురులో ఎలాంటి దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశం చేయవు. అలా కాకుండా మధ్యమ స్థానంలో యమస్థానం అమ్మ, అక్కడి నుంచి మనకు విండో ఉన్నప్పుడు అక్కడ మృత్యుదేవత ఇంట్లోకి వచ్చిపోయే అవకాశాలు మెండుగా ఉంటుంది. మృత్యుదేవత వేరు, యమదేవత వేరు. యముడు అంటే ఆత్మని శిక్షించేవాడు. ఇక్కడ మృత్యుదేవత ఏమొచ్చేస్తుందంటే అమ్మా ఇంట్లోకి వచ్చేసి మృత్యుని కలిగించేస్తుంది అనమాట. అందుకేనమ్మా యమస్థానంలో ఎక్కడ కూడా విండోస్ ఉండకూడదు. చాలా మంది తెలియక పెద్ద పెద్ద విండోలు కూడా పెట్టుకొని ఎన్నో అవస్థలు పడే వాళ్ళని నేను స్వయంగా చూడడం జరిగింది ఈ మధ్య కాలంలో. నైరుతి నీచ స్థానంలో అమ్మ చీకటిగా ఉండాలి, బరువుగా ఉండాలి. కబోర్డ్స్ ఏర్పాటు చేసుకోవడం చాలా ఉత్తమం. అలా కాకుండా అక్కడ విండో ఉంటే ఇక మనం చెప్పుకోలేమమ్మా. అందుకని మనం ఇక్కడ చూస్తే ఆలోచన నైరుతిలో ఇంకా మనం ఎలాంటి తప్పులు పొరపాట్లు చేయకూడదు. నైరుతి పడక గదిలో కూడా డార్క్ కలర్స్ అస్సలు ఉండకూడదు. కబోర్డ్స్ డార్క్ అసలు ఉండకుండా చూసుకోవాలి. లైట్ కలర్స్ అనేది బాగా కలిసి వస్తుంది. నైరుతి పడక గది కూడా ఎలా ఉండాలి అంటే కొంచెం వీలైనంత వరకు చీకటిగానే ఉండాలి. గది సైజును బట్టి విండో ఒక 3 భాగాలు, ఒక భాగాన్ని వరకే విండో వచ్చేటట్టు చూసుకుంటే కొంతవరకు బాగుంటుంది.